ఆ మాట వినగానే నా కళ్ళల్లో నుంచి ఒక్కసారిగా నీళ్లు వచ్చేశాయి. అయ్యో జాను! నేనేదో నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పానురా. సారీ జాను! నన్ను క్షమించరా. ఈ అభిరామ్ మనసు మాత్రమే కాదు, శరీరం కూడా నీకే సొంతం. దాని మీద నీకు తప్ప ఇంకెవరికీ హక్కు ఉండదు. నా మనసు నీది. నా శరీరం నీది. నేను నీ వాడిని జాను. ఆ మాటలు వినగానే ఆనందంగా మామయ్యని హగ్ చేసుకున్నాను. నేను సరే అంటూ కాఫీ తాగాను. సాత్విక అభిరామ్ పిఏగా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. చాలా మంచి అమ్మాయి. తనకి అభిరామ్ అంటే చాలా ఇష్టం. సాత్విక్ వర్షన్. ఇప్పుడు కథ సాత్విక చెప్తున్నట్లు ఉంటుంది. గమనించగలరు. ఈరోజు నా పుట్టినరోజు. మెరూన్ కలర్ శారీ కట్టుకొని, గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకొని, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరియు చైన్ మెడలో వేసుకొని, మ్యాచింగ్ గాజులు వేసుకొని, లూజ్ హెయిర్ వదిలి ఆఫీస్ వాళ్ళు నా కోసం అరేంజ్ చేసిన కారులో ఆఫీస్కి బయలుదేరాను. వెళ్ళగానే నాకు అందరూ బర్త్డే విషెస్ చెప్పారు. అందరికీ నేను తెచ్చిన స్వీట్స్ ఇచ్చాను. అప్పటికి అభిరామ్ సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు. ఈ 4 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు అభిరామ్ సార్ నా బర్త్డేకి విషెస్ చేయలేదు. అభిరామ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ సార్ మాత్రం నన్ను ఏ రోజు సరిగ్గా చూడను కూడా లేదు. నేను చాలా అందంగా ఉంటాను అని చాలామంది అబ్బాయిలు చెప్పారు. కానీ అభిరామ్ సార్ మాత్రం నన్నెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. అభిరామ్ సార్ అందరి మగవాళ్ళలా కాదు, చాలా డిఫరెంట్. సార్ది చాలా మంచి మనసు కూడా. తన ప్రాఫిట్లో నుంచి కొంత మనీని ఆర్గనైజ్కి డొనేట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా తప్పు చేసినా, మోసం చేసినా మాత్రం అభిరామ్ సార్ అస్సలు సహించరు. వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తారు. అభిరామ్ సార్ నాకు అందని ఫలమని తెలుసు. కానీ ఈ మనసుంది చూశారు, అది చాలా చెడ్డది. మనకి దక్కదు అని తెలిసినా అదే కావాలి అనిపిస్తుంది. ఏం చేస్తాను? నాకే తెలియకుండా నేను అభిరామ్ సార్ని ప్రేమించడం మొదలుపెట్టాను. కొంతసేపటికి అభిరామ్ సార్ ఆఫీస్కి వచ్చారు. రాగానే తన రూంలోకి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం అయినా నన్ను విష్ చేస్తే చాలా బాగుండు అని నాకు అనిపించింది. అభిరామ్ సార్ నాకు కాల్ చేసి తన క్యాబిన్లోకి రమ్మన్నారు. సాత్విక, మన కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నీకు సిస్టంలో ఎంటర్ చేయమని చెప్పాను. చేశావా? సార్, అది సగం ఎంటర్ చేశాను. మిగిలిన సగం డీటెయిల్స్ ఈరోజు ఎంటర్ చేసేస్తాను. ఇలా అయితే ఎలా సాత్విక? ఇలా నెమ్మదిగా టార్జాయిస్ లాగా పనిచేస్తే కుదరదు. యూ షుడ్ బి ఫాస్ట్. అర్థమైందా? సారీ సార్, వెంటనే వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేస్తాను అని చెప్పాను నేను. సరే, యూ కెన్ గో అన్నాడు మోహన్ సార్. అరే, పుట్టినరోజని కనీసం విష్ చేయలేదు కదా. తిరిగి నా మీద అరిచాడు అని నేను బాధపడ్డాను. కానీ అది కొంచెం సేపే. ఎందుకంటే ఇలాంటి సిల్లీ విషయాలకు సాత్విక బాధపడి తన మూడ్ ఖరాబ్ చేసుకోదు. వర్క్ చూడగానే నాకు తల తిరిగినంత పనయింది. చాలా వర్క్ ఉంది. ఈరోజు మొత్తం సరిపోయేలా ఉంది. పుట్టినరోజు నాడు నా చేత ఎంత వర్క్ చేయిస్తాడా అని మనసులోనే ఆ మాన్సర్ని తిట్టుకున్నాను. ఉసూరుమంటూ ఆ వర్క్ చేస్తూ ఉన్నాను నేను. వెంటనే మాన్స్టర్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. హలో, చెప్పండి సార్ అన్నాను నేను లో వాయిస్లో. వెంటనే నా నా రూంలోకి రా అని ఆరోగ్యం 10తో చెప్పాడు మాన్స్టర్. సరే సార్ అన్నాను నేను. ఈ వర్కే చేయలేక చచ్చిపోతున్నాను. ఇంకా ఏం వర్క్ ఇస్తాడో. ఈరోజు లేచి పొద్దున ఎవరి మొహం చూశానో. నా డే ఇలా ఉంది. ఎవరి మొహం ఏంటే తెంగరదానా, నీ మొహం నువ్వే అద్దంలో చూసుకున్నావు అని నా ఇన్నర్ వాయిస్ నాకు చెప్పింది. ఛ, ఇది ఎప్పుడూ ఇంతే అనుకుంటూ మాన్స్టర్ రూంలోకి వెళ్ళాను నేను. రూంలోకి వెళ్ళగానే నన్ను చూసి హ్యాపీ బర్త్డే సాత్విక
అని మాన్స్టర్ చెప్పాడు. నేను ఆశ్చర్యంలో నా కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఇందాకలా మన స్టాఫ్ నిన్ను విష్ చేస్తుంటే విన్నాను. నేను కూడా విష్ చేద్దాం అనుకున్నాను. కానీ వర్క్ బిజీలో పడిపోయి మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే సాత్విక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బర్త్‌డే రోజు కూడా నీకు చాలా వర్క్ ఇచ్చాను. ఏమనుకోకు. నీకు కావాలి అంటే ఈరోజు లీవ్ తీసుకోవచ్చు. అయ్యో సార్! అదేమీ అక్కర్లేదు. లేదు సాత్విక, లీవ్ తీసుకొని వెళ్ళి హ్యాపీగా నీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యి. అయ్యో లేదు సార్, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరు పెద్దగా లేరు. నాకు ఆఫీస్‌లోనే బాగుంటుంది అని అన్నాను నేను. సరే యూ కెన్ గో అన్నాడు మోన్సర్. వెళ్ళి నా ప్లేస్‌లో కూర్చున్నాను. మనసులో మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నాను. నా మాన్స్టర్ ఫస్ట్ టైం నా బర్త్‌డే రోజు నన్ను విష్ చేశాడు. హ్యాపీనెస్‌తో గాల్లో తేలిపోతున్నట్టు ఉంది నాకు. డబల్ ఎనర్జీతో మాస్టర్ ఇచ్చిన వర్క్‌ని కంప్లీట్ చేశాను. వర్క్ పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. వర్క్ కంప్లీట్ చేయాలి అన్న తొందరలో నేను లంచ్ కూడా చేయలేదు. పిచ్చ ఆకలి వేస్తుంది. సరే అని వర్క్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి మాస్టర్ రూమ్‌కి వెళ్ళాను నేను. హే సాత్విక! నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటావని అనుకున్నాను నేను. లేదు సార్, మీరిచ్చిన వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్దామని ఇంతసేపు ఉన్నాను. ఏంటిది సాత్విక? వర్క్ రేపైనా చేయొచ్చు. కానీ నీ బర్త్‌డే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు రాదు కదా! ఇట్స్ ఓకే సార్. మరి ఏమీ పర్వాలేదు అన్నాను నేను. మనసులో మాత్రం నీకు దగ్గరగా ఉండడం కన్నా నాకు హ్యాపీనెస్ ఇంకేముంటుంది అభి అని అనుకున్నాను. సరే యూ కెన్ గో అన్నాడు అభి. నేను వెళ్ళి నా క్యాబ్ కోసం చూశాను. కంపెనీ వాళ్ళు నా కోసం అరేంజ్ చేసిన క్యాబ్‌కి ఏదో రిపేర్ వచ్చింది. ఇక చేసేదేమీ లేక నా ఫోన్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. అప్పటికే లైట్‌గా వర్షం పడడం మొదలైంది. లైట్‌గా మొదలైన వర్షం జోరందుకొని జడివానలా కురుస్తుంది. అప్పుడే అభి తన కారులో బయలుదేరాడు. రోడ్డు మీద వర్షంలో తడుస్తున్న నన్ను చూసి కారాపాడు. ఏమైంది సాత్విక? వర్షంలో తడుస్తున్నావేంటి? నీ కోసం కంపెనీ అరేంజ్ చేసిన క్యాబ్ ఏమైంది? సార్, అది క్యాబ్ ఏదో రిపేర్ వచ్చింది అంట. అందుకే నేనే నా ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకొని దానికోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా! వర్షం పెద్దదిగా పడుతుంది. ఇలా ఎంతసేపు వర్షంలో క్యాబ్ కోసం వెయిట్ చేస్తావు? ఆడపిల్ల వర్షంలో బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నా కారు ఎక్కు అన్నాడు అభి. నాకు ఆనందంతో ఎగిరి గంతెయ్యాలననిపించింది. నేను ఫస్ట్ టైం అభి కారు ఎక్కబోతున్నాను. తన పక్కన కూర్చోబోతున్నాను. అది తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా హ్యాపీనెస్‌ని నేను కంట్రోల్ చేసుకొని సైలెంట్‌గా అభి కార్ ఎక్కాను. తన పక్క సీట్‌లో కూర్చున్నాను. అభి కార్ స్టార్ట్ చేశాడు. సార్, సాంగ్స్ పెట్టొచ్చు కదా! సాంగ్స్ వింటూ జర్నీ చేస్తే జర్నీ బోర్ కొట్టదు అని అన్నాను నేను. అభి నా వైపు ఒక వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఒసేయ్ ఆత్రం నీ ఆత్రం తగలెయ్య. నిన్ను కారులో ఎక్కించుకోవడమే ఎక్కువ. మళ్ళీ సాంగ్స్ పెట్టమని అభిని అడుగుతావా? నీకసలు బుద్ధుందా? అని నన్ను నేనే మనసులో తిట్టుకున్నాను. అభి ఏమనుకున్నాడో ఏమో గాని నా కోసం సాంగ్స్ ప్లే చేశాడు. ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికేరా నీకై, ఒదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా ముందే ఎంతోమంది ఉన్నా, నా నువ్వే లేవని యాతన, కరిగే కన్నీరే పడుతూనే ఉందే, అర్థం కాలేని వేదన, మది నిన్ను మరువనని మాటే ఇచ్చెనులే, మరువక కడదాకా ఉండరా అనే సాంగ్ కార్‌లో ప్లే అవుతుంది.
సాత్విక ఆ సాంగ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అభి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను తన ఇంటికి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి? నచ్చిందా? నచ్చితే